ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. నిన్నటికాల సమయంలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి మేము దేవుని పని నిమిత్తం బయలుదేరి రావడం జరిగింది. కర్ణాటక దాటి మహారాష్ట్ర వచ్చి నిన్న దాదాపుగా నైట్ 11 గంటల వరకు కూడా మహారాష్ట్రలోనే జర్నీ చేసాం. నైటు 11 గంటలకి మేము ఎక్కడుండాలో తెలీదు. మహారాష్ట్ర అంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రార్థన చేసుకున్నాం. దేవుని మహాకృపను బట్టి మహారాష్ట్రలో ఇదే ఊరు, ఇది బీత్ అనే ఒక సిటీ అండి. ఇది ఊరు, పెద్ద ఊరు. ఇక్కడ ఏజీ చర్చ్ ఒకటి గూగుల్లో చూపిస్తే, సో నైట్ 11 గంటలకి ఇక్కడికి వచ్చి పాస్టర్ గారిని లేపి, అయ్యా మేము ఇలాగా దేవుని పని నిమిత్తం రాజస్థాన్ వెళ్తూ ఉన్నాం, మాకు ఈ నైటు పడుకోవడానికి కొంచెం స్థలం కావాలని అడిగినప్పుడు పాస్టర్ గారు వెంటనే లేచి ఆ నైట్ టైం కూడా మరి ఇక్కడ ఒక చిన్న రూమ్ అది ఏర్పాటు చేశారు మేము పడుకోవడానికి. నైటు ఇక్కడే పడుకున్నాం. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఇది చర్చి, పాస్టర్ గారు వాళ్ళు నడిపించే చర్చి. అది గత కాలంలో అంటే పాత చర్చి అండి. అది ముందు పాస్టర్ గారు ప్రజెంట్ దాదాపుగా 70 years అవుతుంది, 70 సంవత్సరాలు అవుతుంది. అక్కడ అద్భుతమైన సేవ జరిగేది. తర్వాత రోజులు ఇక్కడ కట్టారు. ఇప్పుడు ప్రజెంట్ పాస్టర్ గారు ఇక్కడ సేవ నడిపిస్తూ ఉన్నారు. చాలామంది మరి ఆదివారం ఆరాధనకు వస్తారు. పాస్టర్ గారిని అడిగినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి పాస్టర్ గారు, ఏంటి పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన కొన్ని సాక్ష్యాలు, ఇక్కడ విషయాలు కొన్ని చెప్పుకొచ్చారు. ఇక్కడ బహిరంగంగా సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు, బహిరంగ సువార్త సభలు కూడా పెట్టడానికి అవకాశం లేదు. ఏం చేసినా ఈ చర్చి లోన మాత్రమే. చివరికి క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్లోనే చేసుకుంటారంటే, ఎందుకంటే చాలా వ్యతిరేకతలు ఇక్కడ. ఇలాంటి పరిస్థితులను బట్టి ఈ రాష్ట్రాలు విడుదల పొందాలని మనం ఎంతో భారంతో ప్రార్థన చేయాలి. ప్రభు మాకు ఇచ్చినటువంటి దర్శనం, భారం ఏంటంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి వెళ్ళాలి. ముందుగా ప్రతి రాష్ట్రం యొక్క సంపూర్ణ విడుదల కొరకు భారంతో ప్రార్థించాలి. తరువాత ప్రతి రాష్ట్రంలో క్రీస్తు ప్రేమని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. యవనస్తుల్ని ఉద్దేశించి కొన్ని సెమినార్స్ పెట్టాలి, యవన బిడ్డల్ని దేవుని కొరకు లేవనెత్తాలి. ఆ దర్శనంతోనే మేము గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి మరి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, కొన్ని సెమినార్స్ పెట్టి యవనస్తులు దేవుని కొరకు సంపాదించాలని చాలా దర్శనంతో, భారంతో ఈ సంవత్సరం మేము ఉండడం జరిగింది. దాన్ని బట్టే ఈ ఫిబ్రవరి మాసంలో మరి ఈ నెలలో రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇట్లా ఉంటాయండి. మేము ఇట్లా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అలాగే గుజరాత్, రాజస్థాన్ ఇలా అనుకుని ఉన్నాయి. ఈ నెలలో ఈ 5 రాష్ట్రాలు మరి మేము సువార్త పరిచర్యకి వెళ్ళడం జరిగింది. 5 రాష్ట్రాల్లో ఈ దాదాపుగా 15 రోజులు వర్క్ చేయబోతున్నాం. ఈ పరిచర్య కొరకు మీరు అందరూ కూడా భారంతో ప్రార్థన చేయండి. మేము సువార్తకు వెళ్తున్నప్పుడు మరి సరైన తిండి, ఆహారం అనేది ఉండదు. అలాగే ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. అన్నిటికీ సిద్ధపడి ఒక సమర్పణతో మరి నాతో పాటు దైవజనులు తమ్ముడు రమేష్ గారు, అలాగే మా టీము, మా పిల్లలు, కొంతమంది యవన బిడ్డలు, మా జెడ్సీఎం యూత్ కూడా మరి ఎంతో సమర్పణ కలిగి వారు కూడా వస్తూ ఉన్నారు. మేమందరం కలిసి ఎంతో భారంతో ఈ పనిలో ముందుకు వెళ్తున్నాం. మాకు ప్రేయర్ సపోర్ట్ కావాలి. మీరందరూ కూడా దయతో మా కొరకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల కొరకు భారంతో ప్రార్థన చేయండి. ప్రభు ఈ రాష్ట్రాలని సంపూర్ణంగా విడిపించాలి. రానున్న దినాల్లో ఇక్కడ అందరూ కూడా ప్రభువులోనికి రావాలి. సో భారంతో ప్రార్థన చేయండి. అలాగే మాకు నేను నైట్ అకామిడేషన్ ఇచ్చినటువంటి పాస్టర్ గారు పేరు ఐడియా లేదు, చార్లిస్ సోలాసమ్మ. ఓకే, మరి పాస్టర్ గారి గురించి కూడా, దైవజనుల గురించి కూడా ప్రార్థన చేయండి. వారి చర్చి ఇది, వారు ఉండే ప్లేస్ ఇది, ముందుంటారు. అలాగే ఇదంతా కూడా గ్రౌండ్ కింద ఉంది. ఇదంతా కూడా ప్రార్థన చేయండి.
మా పరిచర్య కొరకు ఈరోజు మరలా 750 కిలోమీటర్ల వరకు మేము రాజస్థాన్కి జర్నీ చేసి వెళ్ళాలి. ఎల్లుండి నుంచి అక్కడ సెమినార్ జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయాణం గురించి కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.